ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రకృతి ఒడిలో మానస సృజన తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు ఒక నిదర్శనంగా మారుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన లవ్ సింబల్ ఆకారంలో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం నిర్మాణం మాత్రమే కాదు, పర్యాటక రంగంలో ఒక అద్భుతమైన కావ్యంగా నిలవనుంది. చూపు తిప్పుకోలేని సౌందర్యంతో అత్యంత ఆధునిక సాంకేతికతను జోడించి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ను రూపొందిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న చారిత్రక ఎల్లమ్మ చెరువు ఇప్పుడు పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ నిర్మాణం కొనసాగుతోంది. ఈ బ్రిడ్జ్ సుమారు 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో పర్యాటకులను ఒక కొత్త అనుభూతిని పంచనుంది. గాలిలో తేలుతున్నట్లు కనిపించేలా ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేయడంలో ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం హుస్నాబాద్ ను ఒక పర్యాటక హబ్ గా మార్చడమే. పర్యాటకులు ఇక్కడకు వచ్చినప్పుడు కేవలం బ్రిడ్జ్ ని చూసి వెళ్లడమే కాకుండా పూర్తి స్థాయిలో వినోదాన్ని పొందేలా ప్లాన్ చేస్తున్నారు. చెరువు పరిసరాలను బతుకమ్మ ఘాట్, అందమైన గార్డెన్స్ మరియు ఆహ్లాదకరమైన గ్రీనరీతో నింపుతున్నారు. ప్రతి అడుగులోనూ పచ్చదనం, వాకింగ్ ట్రాక్ సౌకర్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. రాత్రి వేళలో ఈ ప్రాంతం మరింత మెరవనుంది. అద్భుతమైన లైటింగ్ వ్యవస్థతో చెరువు మొత్తం ఒక కాంతి పుంజంలా మారి పర్యాటకుల కళ్లను విందు చేయనుంది. సెల్ఫీ పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. అధికారులు ఎంతో జాగ్రత్తగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ను సిద్ధం చేస్తున్నారు. సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాక ప్రజలందరి సందర్శనార్థం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సుమారు 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే ఈ పర్యాటక అద్భుతం ప్రజలకు అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరచనుంది. ఈ నిర్మాణం వెనుక ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక చెరువును కేవలం నీటి వనరుగా మాత్రమే చూడకుండా ఒక వినోద కేంద్రంగా అభివృద్ధి చేయడమే. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ చెరువు అందాలను చూడడం ఒక మధురమైన అనుభవం. హుస్నాబాద్ ప్రజలకు ఇది గర్వకారణంగా మారనుంది. ఎల్లమ్మ చెరువు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయితే అది రాష్ట్రంలోని టాప్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. పర్యాటకుల రాకతో ఈ ప్రాంతం నిత్యం సందడిగా మారనుంది. అందమైన ప్రకృతి, అత్యాధునిక నిర్మాణం, ప్రశాంతమైన వాతావరణం అన్ని కలిసి ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నాయి. త్వరలోనే ఈ లవ్ సింబల్ బ్రిడ్జ్ పర్యాటకులకు స్వాగతం పలకనుంది. హుస్నాబాద్లో అభివృద్ధి విషయంలో ఎవరు చేయలేని విధంగా హుస్నాబాద్ అభివృద్ధి చేస్తూ హుస్నాబాద్ కట్ట సుందరీకరణ పనుల భాగంగా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇది పెట్టడం చాలా సంతోషం. యువత నిరంతరం ఎప్పుడూ ఈ కట్టపైనే ఉంటున్నారు. ఎన్నడూ లేని విధంగా అసలు బతుకమ్మ వస్తేనే అందరూ కలుసుకునేటోళ్ళు. మా ఫ్రెండ్స్, మా చిన్ననాటి మిత్రులు, మా బంధువులైన ఎవరైనా వస్తే ఇప్పుడు ఫస్ట్ ఎల్లమ్మ చెట్టు కట్ట మీకే పోదామంటున్నారు. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ అంత మంచిగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఎంతో చాలా సంతోషం హుస్నాబాద్కి. అంటే ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడైనా అంటే మీ అనుభవంలో కానీ మీరు ఎక్కడన్నా చూడడం జరిగిందా? మన ప్రాంతంలో అయితే ఎక్కలేదు, వేరే విదేశాల్లోనే ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. అంటే ఈ నిర్మాణం జరిగిన తర్వాత పర్యాటకులు ఎక్కువ పెరిగే అవకాశం ఉందా? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే హుస్నాబాద్లో ఎల్లమ్మ కట్ట మీద మాత్రం బతుకమ్మ పండుగ వస్తే ఎట్లా ఉంటారో జనం అంతకంటే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే ఎక్కడ లేని గ్లాస్ బ్రిడ్జ్ హుస్నాబాద్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే ఇక్కడ పర్యాటక కేంద్రం పోదామంటే ఒక సిద్దిపేటకో హైదరాబాద్కో పోయేది ఉంటే, అట్లా కాకుండా ఇవాళ పర్యాటక కేంద్రం ఒకటి హుస్నాబాద్ ఏమైనా చూపెట్టాలంటే గ్లాస్ బ్రిడ్జ్ చూపెట్టుకోవచ్చు మనం. హుస్నాబాద్లో అభివృద్ధి విషయంలో ఎవరు చేయలేని విధంగా హుస్నాబాద్ అభివృద్ధి చేస్తూ హుస్నాబాద్ కట్ట సుందరీకరణ పనుల భాగంగా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇది పెట్టడం చాలా సంతోషం. యువత నిరంతరం ఎప్పుడూ ఈ కట్టపైనే ఉంటున్నారు. ఎన్నడూ లేని విధంగా అసలు బతుకమ్మ వస్తేనే అందరూ కలుసుకునేటోళ్ళు. మా ఫ్రెండ్స్, మా చిన్ననాటి మిత్రులు, మా బంధువులైన ఎవరైనా వస్తే ఇప్పుడు ఫస్ట్ ఎల్లమ్మ చెట్టు కట్ట మీకే పోదామంటున్నారు. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ అంత మంచిగా నిర్మాణం జరుగుతుంది. ఇది చూస్తే విచిత్రం అవుతుంది. ఇంత హుస్నాబాద్ ఇట్లా హైదరాబాద్ స్టైల్ ఇట్లా జరగడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఎన్నెల్లో లేని విధంగా ఇది బాగానే చాలా చాలా అభివృద్ధి చెందింది. బాగానే అనిపిస్తుంది.
మాకు ఉస్నాబాద్లో ఇటువంటివి ఉండడం అంటే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ రాని ఆహ్లాదకరమైన వాతావరణం, అంత సంతోషం, కుటుంబ సమేతంగా అందరం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. ఇట్లా ఇంకా కట్టాక కూడా దాని మీదకి పోయి చూడాలనిపిస్తుంది, కానీ వాళ్ళు అక్కడికి ఓనివ్వడం లేదు. మాకైతే కూడా ఇక్కడికి వచ్చినందుకు కుటుంబ సమేతంగా అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం చూస్తే మాత్రం అంత బాగుండకపోయేది. ఇప్పుడైతే ఈ కొత్తగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ పడ్డ నుంచి ఎస్పెషల్గా ఇక్కడ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. అప్పుడు ఓన్లీ వాకింగ్ పర్పస్ వరకే ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ చర్చిన్స్ నుంచి ఇప్పటి వరకు మనం దీన్ని ఉస్నాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనకి ఇంకా ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా పర్యాటక కేంద్రంగా చాలామంది వచ్చే విధంగా మంచిగా తీర్చిదిద్దాలని మా యొక్క మనవి.